అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 7వ తిరువాయిమొഴി. ఆళ్వార్ల యొక్క స్వభావాన్ని, కృష్ణ తృష్ణాతత్వం అని అంటారు కదా నమ్మాళ్వాళ్ళని, ఆ తత్వం ఏమిటో తెలియజేసేటువంటి తిరువాయిమొഴി. ఉన్నుం సోర్ పరుగునీర్ తిన్నుం వెత్తిలయం ఎల్లాం కண்ணన్ అని చెప్పేటువంటి ఈ తిరువాయిమొഴി. ఆళ్వార్లకి సమస్తము కూడా ఉన్నుం సోర్ తినేటువంటి ఆహారం, పరుగు నీరు తాగేటువంటి తీర్థము, తిన్నుం వెత్తిరయం భోగ పదార్థాలు అన్నీ కన్ననే అని చెప్పేటువంటి తిరువాయిమొഴി. తిరుక్కోడూరు ఎంబెరుమానారు దగ్గరికి వెళ్ళిపోయింది మా అమ్మాయి అని చెప్తున్నారు తల్లిగారు ఈ తిరువాయిమొഴിలో. చెప్పుకున్నాం కదా ఆ తిరుక్కోడూరు యొక్క వైభవం ఏమిటంటే, అక్కడ వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు వైత్తమానసి పెరుమాళ్ళు, ఆ ఊర్లో అవతరించినటువంటి మహానుభావులు మధుర కవి ఆళ్వార్లు. వైత్తమానిధి అంటే కృష్ణం ధర్మం సనాతనమని, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పినట్లుగా భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు అవతరిస్తూ ఉంటాడు? ధర్మానికి గ్లాని కలిగినప్పుడల్లా అవతరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ధర్మాన్ని స్థాపించడం కోసం అవతరిస్తూ ఉంటాడని, అలా అవతరించినటువంటి వాడే ఈ వైత్తమానిధి పెరుమాళ్ళు తిరుక్కోడూరులో. ఎలా ధర్మాన్ని స్థాపన చేశాడయ్యా అంటే, నమ్మాళ్వార్ల వద్దకి నమ్మాళ్వార్లని అవతరింపచేసి, ఆ నమ్మాళ్వార్ల దగ్గరికి ఈ మధుర కవి ఆళ్వార్లని పంపి, ఆ మధుర కవి ఆళ్వార్ల యొక్క నమ్మాళ్వార్ల యొక్క సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి ఆ ప్రబంధం ద్వారా, ఏది తిరువాయిమొഴി ప్రబంధం ద్వారా ఇదిగో లోకంలో ధర్మాన్ని స్థాపింపచేశాడు. అండ్ ధర్మము తిరువాయిమొഴి ప్రబంధం అన్నారండి. అది లోకమంతా ఎలా వ్యాపింపచేశాడు పెరుమాళ్ళు అంటే, ఆళ్వార్లు చెప్తారు కదా, ఊరుం నాడుం ఉలగముం తన్నైపోలని చెప్పినట్లుగా ఆళ్వార్లే తమ యొక్క ప్రబంధము ద్వారా లోకంలో ఉన్న వాళ్ళందరినీ తన వలె మార్చారు అని ఆళ్వార్లే చెప్పినట్టుగా, అలా సాక్షాత్ ధర్మమైనటువంటి పరమాత్మ తిరువాయిమొഴి అనేటువంటి ధర్మాన్ని స్థాపించటం కోసమని ఈ తిరుక్కోడూరులో వేంచేసి ఉన్నాడు అని చెప్పుకున్నాం. అది ఒక సన్నివేశం కదా. అయితే మనకి ఎలాంటి వాడు ఈ తిరుక్కోడూరులో వేంచేసినటువంటి వైత్తమానిధి పెరుమాళ్ళు అంటే, కుబేరుడు నవనిధులని కోల్పోతే ఆ నవనిధులని అందించినటువంటి వాడు ఈ వైత్తమానిధి పెరుమాళ్ళు. ఏ రీతిగా అందించాడయ్యా అంటే, ఆనాడు 4000 దివ్య ప్రబంధాలు లుప్తమైనప్పుడు నారమునులకు 4000 దివ్య ప్రబంధాలని నమ్మాళ్వార్ల ద్వారా అందించి ఇప్పటికీ కూడా మనకి అందేలాగా చేసినటువంటి పరమాత్మే ఇదిగో కుబేరుడు పోగొట్టుకున్నటువంటి నవనిధులను కూడా కుబేరుడికి అందించాడు. అలా నిధులని ఇచ్చేటువంటి స్వామి అని మనకి వ్యాస మహర్షి యొక్క వంశంలో పుట్టినటువంటి ధర్మగుప్తుడు కూడా తన యొక్క ధనాన్ని కోల్పోయి అక్కడ భరద్వాజుడు అనేటువంటి మహర్షిని ఆశ్రయిస్తే, ఆచార్యుడిని ఆశ్రయిస్తే, ఆయన ద్వారా ఈ పెరుమాళ్ళని ఆశ్రయించవయ్యా, నీకు కావాల్సిన సంపదలు, నువ్వు పోగొట్టుకున్న సంపదలు దొరుకుతాయని చెప్పినట్లు ఆ ధర్మగుప్తుడు ఆ ధనాలను పొందినట్లు కూడా మనకి ఈ దివ్యదేశం యొక్క వైభవం, ఇక్కడ వేయించేసిన పెరుమాళ్ళ యొక్క వైభవం ద్వారా మనకి తెలుస్తోంది అని చెప్పుకున్నాము. అసలు నిధి అంటే ఏమిటండి? మనకి అసలైన ధనం ఏమిటి ఈ చేతనుడికి అంటే పెరుమాళ్ళ యొక్క తిరువడిగళ్ళే. ఆ పెరుమాళ్ళ యొక్క తిరువడిగళ్ళే అలాంటి నిధి లాంటి సర్వేశ్వరి యొక్క తిరువడిగళ్ళని ఆ తిరువడిగళ్ళే తమకి రక్షకము అని భావించినటువంటి వారు నమ్మాళ్వార్లు. అంటే నమ్మాళ్వార్లు ఎవరిని రక్షకము అని భావించారు? నిధి లాంటి సర్వేశ్వరుడు యొక్క తిరువడిగళ్ళని. ఆ తిరువడిగళ్ళనే తమ హృదయంలో నిలుపుకున్నటువంటి వారు నమ్మాళ్వార్లు. అలా సర్వేశ్వరుడు యొక్క నిధి వంటి తిరువడిగళ్ళని హృదయంలో ఉంచుకున్న నమ్మాళ్వార్ల యొక్క తిరువడిగళ్ళనే మాకు రక్షకము అని భావించినటువంటి వారు మధుర కవి ఆళ్వార్లు. అంటే సర్వేశ్వరుడు యొక్క తిరువడిగళ్ళు నమ్మాళ్వార్లకు రక్షకం అనుకున్నారు. నమ్మాళ్వార్ల యొక్క తిరువడిగళ్ళే మాకు రక్షకమని భావించినటువంటి వారు మధుర కవి ఆళ్వారు.
ఇదిగో ఆ తిరుక్కురుగూరులోను ఈ తిరుక్కురుగూరు అంటే నమ్మాళ్ళవార్ల యొక్క అవతార స్థలం, తిరుక్కోళూరు అంటే మధుర కవుల అవతార స్థలం. ఈ రెండు దివ్య దేశాల్లోని ఉన్నటువంటి ఊరు వాళ్ళంతా కూడా మాకు ఈ మధుర కవి ఆళ్వార్ల యొక్క తిరువడిగలే రక్షకము అని భావించినటువంటి వారు. అది ఆ ఊరుకు ఉన్నటువంటి సన్నివేశం. అయితే ఈ తిరువాయముడి గురించి ఆచార్య హృదయంలో నాయనారు సాధించినటువంటి ఒక శ్రీ సూక్తి ఏమిటి, ఒక చూర్ణిక. కైమొదల్ ఎడత్తారు ఒండ్రుం ఆపస్తకత్వం పుగుమూరులే ప్రసిద్ధం అని. కైమొదల్ ఎడత్తారు ఒండ్రుం, అదిగో తమ కోల్పోయినటువంటి వాటిని అందించేటువంటి ఆపస్తకత్వం అనే గుణం కలిగినటువంటి వాడు ఎక్కడ వేంచేసి ఉన్నాడు? ఇదిగో పుగుమూరు, ఈ తిరుక్కోడూరులో అని తెలియచేసినట్లుగా ఏమందించాడండి, ఎవరికి అందించాడండి అంటే కుబేరుడికి ఆపస్తకత్వం అంటే ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించేటువంటి వాడు అని. ఎలా కుబేరుడికి ఆపత్కాలంలో తన నవనిధులని కోల్పోయినప్పుడు నవనిధులని అందించినటువంటి వాడు ఈ వైత్తమానిధి పెరుమాళే, అలానే నమ్మాళ్ళ వాళ్ళకి ఆపత్కాలంలో రక్షించినటువంటి వాడు ఈ వైత్తమానిధి పెరుమాళే. అయితే అలాంటి ఆ స్వామి కోసమని తిరుక్కోడూరులో వేయించేసినటువంటి ఆ వైత్తమానిధి పెరుమాళ్ళ కోసమని నాయకి అయినటువంటి ఎవరు నమ్మాళ్ళవాళ్ళ నాయకి తన పడకను కూడా విడిచిపెట్టింది. విడిచిపెట్టారు, నడిచారు. ఎవ్వరికి చెప్పకుండా చీకటిలాగా ఎవ్వరికి తెలియనట్లుగా తిరుక్కురుగూరు విడిచిపెట్టి తిరుక్కోడూరుకు వెళ్ళారట నమ్మాళ్ళవారి నాయకి. అయితే నడందార్ అంటే ఒట్టినే నడిచి వెళ్ళారా అంటే కాదండి, ఒలిగి నడందారు, నేరిడై నడందారని ఊరంతా కొనియాడేటట్లుగా నడిచి వెళ్ళారట ఈ నమ్మాళ్ళవారి నాయకి తిరుక్కోడూరికి. అయితే ఆళ్వార్లిలా ఈ తిరుక్కురుగూరు విడిచిపెట్టి తిరుక్కోడూరుకు వెళ్ళినప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా నిందించేటట్లుగా ఉన్నదట పరిస్థితి. ఒక అమ్మాయి ఆ నాయకుడి కోసం తనంతట తాను ఆయన దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది సరైన విషయం కాదు కదా, ఇది నిందించవలసినటువంటి విషయమే కదా. ఒక పెన్, ఒక స్త్రీ ఇలా తను వెళ్ళవచ్చా అని ఊర్లో వాళ్ళంతా కూడా ఆలోచించి అసలు ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి, ఎలా వెళ్ళింది, ఏది విడిచిపెట్టి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది అని ఆలోచన చెయ్యగా ఊరు వాళ్ళంతా మొదటగా ఏమిటి నిందించారు, ఇలా వెళ్ళటం ఒక ఆడపిల్లకి తగినటువంటి విషయం కాదు కదా అని. ఆ తర్వాత కాలం గడవగా మెల్లిగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఆలోచించడం అదే ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, ఎలా వెళ్ళింది, ఏది విడిచిపెట్టి వెళ్ళింది అని ఆలోచించగా అప్పుడు వాళ్ళకి అర్థమైనటువంటి విషయం ఏమిటట, దేనిని విడిచిపెట్టి వెళ్ళాలో అదంతా విడిచిపెట్టి వెళ్ళింది ఈ నమ్మాళ్ళవారి నాయకి. ఎలాగా అంటే ఆనాడు విభీషణుడు అన్నైనటువంటి రావణాసురుణ్ణి విడిచిపెట్టి వెళ్ళాడు, కానీ కర్ణుడు దుర్యోధనుణ్ణి ఎప్పుడూ విడిచిపెట్టలేదు. అది కర్ణుడు ఏ స్థితిని పొందాడు, విభీషణుడు ఏ అవస్థని పొందాడు అంటే విడిచిపెట్టవలసినటువంటి సమయంలో విడిచిపెట్టాడు విభీషణుడు, కానీ కర్ణుడు ఆ పని చేయలేదు. అలా ఏం విడిచిపెట్టాడు విభీషణుడు, ఆవాస బంధువులని విడిచిపెట్టాడు, ప్రాప్త బంధువైనటువంటి రాముణ్ణి పట్టుకున్నాడు. అలా అది వెంటనే తెలిసిందా చూసేటువంటి వాళ్ళకి, మెల్లిగా విభీషణుడు రావణాసురుణ్ణి విడిచిపెట్టి వెళ్ళాడు, ఆవాస బంధువైనటువంటి రావణాసురుణ్ణి విడిచిపెట్టాడు, ప్రాప్త బంధువైనటువంటి రాముణ్ణి పట్టుకున్నాడు అని మెల్లిమెల్లిగా చూసిన వాళ్ళందరికీ అర్థమైనట్లుగానే ఇక్కడ కూడా ఆళ్వార్ నాయకి వేటినైతే విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టి వెళ్ళింది, ప్రాప్త బంధువైనటువంటి తిరుక్కోడూరులో వేయించేసిన వైత్తమానిధిని చేరుకున్నది అని ఈ విషయంలో కూడా ఆ ఊర్లో వాళ్ళంతా ఆనందపడేలాగా అయిపోయింది. అయితే ఇంకొక విషయం, ఎలా వెళ్ళింది ఈవిడ అంటే విడిచిపెట్టవలసిన వాటన్నింటినీ విడిచిపెట్టి మరీ వెళ్ళింది. ఇంకొక విషయాన్ని పొందాలనే ఆశ అనేటువంటిది లేకుండా వెళ్ళింది, అన్నింటినీ విడిచిపెట్టింది. అన్ని అంటే తమకి ధారక, పోషక, భోగ్యం అన్నీ కూడా భోగ్యాలు, ఇవన్నీ కూడా తనకి తిరుక్కోడూరులో వేయించేసి ఉన్నటువంటి ఎంబెరుమానే అనే భావంతో
ఇక్కడ ఉన్న వాటన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళింది. ఆ తిరుక్కోళూరు ఎంబెరుమాన్నే పట్టుకున్నది మా అమ్మాయి అంటున్నారు తల్లిగారు. అయితే సర్వేశ్వరుడు కృష్ణ పరమాత్మ ఎప్పుడు ఆళ్వార్లు అవతరించారు, ఎప్పుడు కన్నపిరాను పరమపదానికి వెళ్ళిపోయాడు అంటే, ఆయన అలా పరమపదానికి వెళ్ళాడో లేదో వెంటనే కొన్ని రోజులకే ఆళ్వార్లు అవతరించారు. కానీ కృష్ణ పరమాత్మ ఉన్నంత కాలము కూడా కన్నపిరానికి ఒకటే బెంగ. ఏమిటి కోరుకున్నాడు కన్నపిరాను? వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని చతుర్విధ భజంతే మాం జనా సుకృతనోర్జన అని, తర్వాత ఆర్తో జిజ్ఞాసురర్ధాద్రి జ్ఞానీతు భరతర్షభ అని, తేషాం జ్ఞానే నిత్యయుక్త ఏకభక్తి విశిష్యత అని, ప్రియో హి జ్ఞానిన అత్యర్థం సచ మమ ప్రియ అని ఆయన ఏం చెప్తూ ఉండేవాడు? నన్ను ఆశ్రయించేటువంటి వాళ్ళు 4 రకాలుగా ఉంటారయ్యా. చతుర్విధ భజంతే మాం జనాహ అని 4 రకాల వాళ్ళు ఉంటారు అర్జున. ఎవరు వాళ్ళు? ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధార్థులు, జ్ఞానులు అయినటువంటి వాళ్ళు. ఇలా 4 రకాలుగా వాళ్ళు ఉంటారు. 4 రకాల వాళ్ళలో కూడా ఆర్తులంటే అదిగో పోగొట్టుకున్న సంపదలను కోరుకునేటువంటి వాళ్ళు, నూతన ఐశ్వర్యాలను కోరుకునేటువంటి వాళ్ళు, ఇలా వాళ్ళందరూ ఉన్నప్పటికీ నలుగురిలో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఎవరు? జ్ఞాని అయినటువంటి వాడు. ఆ జ్ఞాని అయినటువంటి వాడు ఎలా ఉంటాడు? క్షణేపితే విరహ అతి దుస్సాహ అన్నట్లుగా నన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం ఉండటానికి కూడా సహించి ఉండలేనటువంటి స్థితి. అలాంటి జ్ఞాని అయినటువంటి వాడిని నేను కూడా ఒక్క క్షణం విడిచిపెట్టి ఉండలేనయ్యా. అంతేకాదు వాళ్ళు ఎలా ఉంటారు? నన్నే సమస్తమని భావించేటువంటి వాళ్ళుగా ఉంటారు. నన్నే ధారక పోషక భోగ్యమని భావించేటట్టుగా ఉంటారు. అలాంటి వాళ్ళు జ్ఞానులైనటువంటి వాళ్ళు. ఏమండి, ఉన్నుం సోర్ పరుగునీర్ తిన్నుం వెత్తిలయం ఎల్లాం కണ്ണన్ అన్నారు కదా నమ్మాడు వాళ్ళు. అసలు ఏమిటి ఆ పదానికి అర్థం? ఉన్నుం సోర్ తినేటువంటి ఆహారము, పరుగు నీరు తాగేటువంటి నీరు, తిన్ను వెత్తిలయం అంటే తాంబూలం భోగ్య పదార్థం అన్నీ కన్ననే అన్నారు. నీరేం చేస్తుంది? మనల్ని జీవింప చేస్తుంది. ఆహారం ఏం చేయాలంటే పరుగు నీరు మనకి ధారకం అవుతుంది. అలానే ఉన్నుం సోర్ తినేటువంటి ఆహారం ఏంటి? మన యొక్క ఈ శరీరాన్ని పెరిగేలాగా చేస్తుంది ఆహారం. అయితే తిన్నిం వెత్తిలయం ఎల్లాం కన్నన్ అన్నారు కదా. ఈ తాంబూలం ఏమిటండి అంటే అది భోగ్య పదార్థం. వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నారండి అని తెలిసేటట్లుగా అనుభవించేటువంటి భోగము తాంబూలము. అయితే మన ఆళ్వార్లు ఏం చెప్పారు? ఇవన్నీ కూడా నాకు ఆ తిరుక్కోళూరులో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్లే అని భావించినటువంటి వారు ఆళ్వార్లు. అయితే కృష్ణ పరమాత్మ ఉన్నంత కాలము కూడా ఇలాంటి భక్తుడు ఒక్క జ్ఞాని నాకు లభించాలి అని లభిస్తాడా? అసలు ఇలాంటి వాడు నాకు లభిస్తాడా? ఆ లభించడం కూడా దుర్లభం, సుదుర్లభం. అది లభించడం చాలా కష్టము అని అర్జునుడితో చెప్పి మిక్కిలి కష్టంగా మనస్తాపంతో శ్రీవైకుంఠానికి వెళ్ళాడు కన్నపిరాను. అయితే ఆయన అలా వెళ్ళిన వెంటనే కృష్ణ తృష్ణాతత్వమేవ ఉదితమని చెప్పబడేటువంటి నమ్మాళ్ళ వాళ్ళు ఈ లోకంలో అవతరించారు. విశ్వక్సేనుల అవతారమైనటువంటి వారు, ఆదిశేషుడి రూపమైనటువంటి తిరుప్పుడి మరత్తిన్ అడియిలే గరుడన్ అంచమైనటువంటి మధుర కవి ఆళ్వార్లు వీరు పొగడగా, వీరిని పాడగా, అంటే శ్రీవైకుంఠానికి కన్నపిరాను వెళ్ళిన వెంటనే నమ్మాళ్వార్లు అవతరించారు. అవతరించినటువంటి ఆళ్వాడు తిరుప్పుడి ఆళ్వాన్, అది ఆదిశేషుడి అంశ. అంటే తిరుప్పుడి ఆళ్వాన్ అంటే చింత చెట్టు. నమ్మాళ్వార్లు వేయించేసి ఉండేటువంటి చింత చెట్టు ఏమిటయ్యా అంటే ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడు అంతైనటువంటి తిరుప్పుడి ఆళ్వాన్ కింద వేయించేసి ఉన్నారు వీరు. అలా ఆ తిరుప్పుడి ఆళ్వాన్ కింద వేయించేసి ఉన్నటువంటి నమ్మాళ్వార్ల వద్దకు ఇదిగో ఈ మధుర కవి ఆళ్వార్లు. వీరెవరయ్యా అంటే గరుడ ఆళ్వార్ల యొక్క అంశ. అలాంటి ఆళ్వార్లు వచ్చి పాడగా విని అందరినీ దిద్దుబాటు చేయటం కోసమని ఏం పాడారు నమ్మాళ్వార్లు అంటే చాందోగ్య సమమైనటువంటి తిరువాయమజిని పాడారు. ఎలా ఉన్నదట ఆళ్వార్ల యొక్క స్థితి? ఇప్పుడు కన్నపిరాను శ్రీవైకుంఠానికి వెళ్ళాడు,
వెళ్లే సమయంలో మనస్తాపంతో తాను కోరుకున్నటువంటిది పొందలేకపోయాను. ఏమిటది? వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని చెప్పినట్టుగా వాసుదేవుడే తనకి సర్వస్వము అనేటువంటి మహానుభావుడు లభించడం చాలా కష్టము అనేటువంటి మన వెరుప్పుతోటి శ్రీవైకుంఠానికి కన్నపిరాను వెళ్తే ఆళ్వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉన్నదట. అలా ఆయన వెళ్ళాడో లేదో ఈయన ఈ భూమి మీదకి వచ్చి అవతరించారు. ఒక వ్యక్తి మంచి మామిడి పండు కొనుక్కున్నాడు, అనుభవించాలి అనుకున్నాడు. ఆ చక్కగా ఇంటికి తీసుకువెళ్ళాడు, దాన్ని చెక్కు తీశాడు, చక్కగా ముక్కలన్నీ కోసుకున్నాడు, ప్లేట్లో పెట్టుకున్నాడు. ఇలా నోట్లో పెట్టుకున్నాడో లేదో నోట్లోంచి జారి కింద పడిపోయింది. అది పడిపోయి ఇంకా తినటానికి లభించనట్లుగా, అంటే మట్టిలో పడిపోయింది తినలేం కదా మరి. ఇలా నోట్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి పళ్ళదాకా వచ్చి లోపలికి వెళ్లకుండా కింద పడిపోయిన మామిడి పండులాగా ఎంతో అనుభవించాలని ఆశపడి కొనుక్కొని అనుభవించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో నోటికి అందకుండా కింద పడిపోతే ఆ మామిడి పండు ఆ వ్యక్తి ఎంతలా బాధపడతాడో, ఆ కృష్ణానుభవం కోసమే ఈ లోకంలోకి వచ్చి అవతరించినటువంటి వారు నమ్మాళ్ళ వాళ్ళు అదిగో పళ్ళదాకా వచ్చింది నోట్లోకి వెళ్ళలేదన్నట్లుగా ఏదో ఇలా వీరు అవతరించారు, వారు అలా వెళ్ళిపోయారు. అలా నమ్మాళ్ళ వాళ్ళకేమో కన్నపిరాన్ని సేవించాలని ఆశ, కన్నపిరానికేమో ఇలాంటి జ్ఞాని లభించాలని ఆశ. ఇద్దరికీ ఆ ఆశ నెరవేరలేదు. ఎలా? కన్నపిరాని యొక్క ఆశ సర్వం కన్నన్ అనేటువంటి వాళ్ళు లభిస్తారా అని ఆ కన్నపిరాను బాధపడినట్లుగా ఈయన అది ఎలా? కృష్ణావతారం ఇంకా కొన్ని రోజులు జరిగినా ఆడవాళ్ళు కన్నపిరాను కలుసుకునేవాళ్ళు, లేదా ఆడవాళ్ళు ఇంకొంచెం ముందుగా అవతరించినా ఇద్దరు కలుసుకునేటువంటి అవకాశమే ఉండేది. కానీ అలాంటి అవకాశం లేనట్లుగా ఆయన అలా పరమపదానికి వెళ్ళాడు. ఈయన ఈ భూలోకంలో అవతరించారు నమ్మాళ్ళ వాళ్ళు. ఎలాంటి స్వభావం కలిగినటువంటి నమ్మాళ్ళ వాళ్ళు? గుండం చోరు పరుగు నీరు తిన్నం వెత్తిలేయం ఎల్లాం కన్ననని చెప్పినట్టుగా నాకు అన్ని సమస్తం కూడా ఈ తిరుక్కోడూరు ఎంబెరుమానే అని చెప్పేటువంటి ఆ నమ్మాళ్ళ వాళ్ళు. అలాంటి నమ్మాళ్ళ వాళ్ళు ఎక్కడ పడుకొని ఉన్నారు? ఇప్పుడు కథలోకి వచ్చాం. తల్లి పక్కనే పడుకొని ఉన్నారట. ఆ తల్లి చెప్తోంది, కన్నీళ్లు కారుస్తూ ఉన్నదట. ఏడు మాలుక్కు వయ్యమడంద మడాలకు అని ఆ తల్లి పక్కనే పడుకొని కన్నీళ్లు కారుస్తున్నది నాయిక. కానీ మొదటగా నాయిక మోహపడిపోతుంది. నాయిక మోహపడిపోయిన తర్వాత చెలికత్తె మోహపడిపోతుంది. చెలికత్తె మోహపడిపోయిన తర్వాత అదిగో తల్లి గారు కూడా మోహపడిపోతారు. ఎలానండి అంటే మనకి తిరుత్తులై 6-5లో తిరుత్తులై విల్లి మంగళం పాసురాల్ని చెప్పుకున్నాం కదా. అక్కడ నాయిక మోహపడిపోయింది. నాయకు యొక్క అవస్థని ఎదుగో ఈవిడ మనలో ఎలా పడుతుందని తల్లి అడిగితే చెలికత్తె చెప్పింది. అలా నాయక పడే అవస్థను చూసినటువంటి ఆ చెలికత్తె తాను మోహపడిపోయింది నాయకతో పాటుగా. సరే 6-6లో మాలుక్కు అనేటువంటి తిరువాయమజిలో తల్లిగారు చెప్పేటువంటి పాసురాలు. తల్లి ఏం చెప్తూ ఉన్నారు? ఇదిగో మా అమ్మాయి ఏరాళ మెరయోనంలో నాకు ఈ ఆత్మీయాలు నువ్వు కోరుకోనటువంటి ఆత్మీయాలు నాకు వద్దయ్యా అని తిరస్కరించింది. కానీ ఈవేళ అలా ఏ తిరస్కారం లేకుండానే అదిగో సర్వేశ్వరుడి విషయంలో మోహపడిపోయింది. ఒక్కొక్కరికి తనకున్నటువంటి వాటన్నింటిని మాలుక్కు వయ్యం అడందమణాలకు యజందదు సెంగే అని, మై నిరం యజందదని, ఇలా కర్పు యజందదని అన్ని ఒక్కొక్కటి తానంతటవే కోల్పోతున్నది మా అమ్మాయి అని చెప్పారు కదా. ఆ దుఃఖాన్ని చూసినటువంటి తల్లి, అది ఆ సన్నివేశాన్ని సేవించినటువంటి తల్లి దుఃఖంతో మోహపడిపోయింది. అంటే ఇప్పుడు ఆళ్వార్నాయికి మోహంలోనే ఉన్నారు. చెలికట్టె మోహపడిపోయింది, తల్లి మోహపడిపోయింది. అలా తల్లి పక్కన ఆళ్వార్నాయికి మోహపడిపోయి ఉన్నటువంటి ఆళ్వార్నాయికి పక్కనే తల్లి పడుకొని ఉన్నది. అయితే 6-5లోనేమో అసలు ఈ 6-10 మొత్తం నాయికావస్థే అని చెబుతారు. ఈ నాయికావస్థ అంటేనే ఆళ్వాళ్ళ యొక్క మనస్సు చాలా శైథిల్యాన్ని పొంది ఉంటుందట. 6-1 పొయ్గల్ పూంకజువాయ్ పక్షుల్ని దూతలుగా పంపించడం నాయికా అవస్థేనా? ఆ తర్వాత మిన్నిడే మడవాడుగళ్ళని 6-2 నాయికా అవస్థేనా? ఆ తర్వాత నల్కురవం 1 కురవై ఆయిచ్చేరోడై మామూలుగా సాగిపోతాయి. మళ్ళా 6-5లోకి తోళిల్ మామడి మాడమోంగు అని నాయికా అవస్థేనా?
మాలుక్కు నాయికావస్థ, చెలికత్త అవస్థైనా, చెలికత్త అవస్థైన పెన్భావనే కదా. అలానే మాలుక్కు తాయిమార అవస్థైనా, మరలా ఇప్పుడు కూడా తాయిమార అవస్థలోనే పాసురాలను చెప్తున్నారు. ఈ ఉండం సోరు పరుగునే తిన్నం ఎత్తిలయం ఎల్లాం కണ്ണన్ అనేటువంటి ఈ తిరువాయిముడిలో కూడా. అయితే అమ్మాయి మోహపడిపోయి ఉన్నది. తల్లిగారు పక్కనే పడుకొని ఉన్నారు. కొంత సమయం రాత్రి 2 గంటలు దాటింది, 3 గంటలు దాటింది, 4 గంటల సమయం అయిపోయింది. అప్పుడు మెలకు వచ్చింది తల్లిగారికి. ఎందుకు? కోడి కూసే ధామైపోయింది. ఆదివన్నరు వరం పొడుదాయిత్తు, అదిగో ఆ మేఘవన్నుడైనటువంటి స్వామి వచ్చే సమయం ఆసన్నమైంది. ఆయన వస్తే మా అమ్మాయిని తప్పకుండా రక్షిస్తాడు అని మెలకువ తెచ్చుకున్నదట తల్లిగారు. అయితే ఆయన రావటం మాట అటుంచు, ఆదివన్నరు వరం పొడుదాయిత్తు అని ఆయన రాక కోసం ఎదురు చుట్టం అలా ఉంచండి. పక్కనే పడుకున్నటువంటి నాయక అక్కడ లేదట, కనపడలేదట తల్లిగారికి. అయితే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది మా అమ్మాయి అని అక్కడ ఇక్కడ అక్కడ అంతా ఇళ్ళంతా వెతికింది, పరిసర ప్రాంతాలు మొత్తం వెతికింది తల్లిగారు. అయితే అలా ఎక్కడ వెతికినప్పటికీ కూడా నాయకి కనపడలేదు తల్లిగారికి. అప్పుడు అనుకుంటుంది, మా అమ్మాయి చాలా మృదు స్వభావి కాబట్టి ఆవిడ తిరుక్కోలూరుకే వెళ్ళి ఉంటుంది అని భావిస్తున్నారట తల్లిగారు. అప్పుడు చెలికత్తి అడిగిందట, అదేమిటి తిరుక్కోలూరుకే వెళ్ళింది మీ అమ్మాయిని నువ్వెలా భావించగలుగుతావు? ఏ తిరుత్తులై వెళ్ళి మంగళం వెళ్ళి ఉండకూడదా? లేదా తిరుమాలిరంజోలై మలైక్కు వెళ్ళి ఉండకూడదా? పెరుంకుళం కొంచెం ఈ గట్టు దాడితే పెరుంకుళం ఆ పెరుంకుళానికి వెళ్ళకూడదా? లేదా మకర కుండల భూషణ ఆయుధులని ఆ పెరుమాళ్ళు వేయించేసి ఉన్నటువంటి తెంతిరుప్పేరైకి వెళ్ళకూడదా? ఎందుకు ఈ దివ్యదేశాలన్నీ భావించకుండా నువ్వు తిరుక్కోలూరుకే వెళ్ళి ఉంటుంది అని అనుకుంటున్నావు అని అడిగిందట చెలికత్త. అయితే అప్పుడు తల్లిగారు చెప్తారట, రాత్రంతా ఒకటే పాట ఒకటే పాటు. ఏమిటా పాటు? జల్పించడం. ఆ తిరుక్కోడూరులో ఉన్నటువంటి ఆ పెరుమాళ్ళే నాకు ఉండం సోరు పరుగు నీరు తిన్ను వెచ్చిలేం ఎల్లాం కണ്ണన్ కണ്ണన్ కಣ್ಣన్ అని రాత్రంతా పక్కన పడుకొని అదే పాటు పడిందమ్మ మా అమ్మాయి. అంచేత అక్కడికే వెళ్ళి ఉంటుందని నేను భావిస్తున్నాను అని చెప్పారట తల్లిగారు. అప్పుడు చెలికత్తి అడుగుతుంది కదా, సరే బాగుంది, మీ అమ్మాయి మోహంతో కూడా పడిపోయి ఉన్నది. మోహంలో ఉన్నటువంటి ఆమె ఇప్పుడు రాత్రంతా ఏమిటి ఈ పాత్రలు ఏం చెప్పారు? ఉండం చోరు పరుగు నీరు తిన్నం వెచ్చిలయం ఎల్లాం కണ്ണన్. ఒక్క నిమిషం పాస్. வெச்சிலையும் எல்லாம் கண்ணன் எம்பெருமான் என்னென்னே கண்கள் నీరుగల్ మల్గి అని. అది రాత్రంతా మా అమ్మాయి ఒకే రీతిగా దుఃఖిస్తున్నది అని చెప్తున్నావు కదా. ఎంబెరమాన్ ఎంబెరమాన్ అని అంటూ కణ్గల్ నీరు మల్గి కళ్ళీరు కారుస్తోంది మా అమ్మాయి అని చెప్తున్నావు కదా నువ్వు. అసలు మీ అమ్మాయి మోహపడిపోయి ఉన్నది కదా. ఎక్కడ మోహపడిపోయి ఉన్నదండి? ఇందరి 2 తిరువాయిముడుల్లో కూడా ఆళ్వార్ నాయకి మోహంలోనే ఉన్నది కదా. తిరుత్తులై విల్లి మంగళం పాసురాల్లో మోహపడిపోయింది. ఆ తర్వాత ఆవిడ ఇంకా మోహం నుంచి తేరుకోలేదు. అక్కడ చెలికత్తె చెప్పింది పాసురాలు, ఆ తర్వాత తాయిమారు చెప్పారు మాలుక్కులు. మరి అలా మోహపడిపోయి ఉన్నటువంటి ఆవిడ కన్నీళ్ళు ఎలా కార్చిందమ్మా అని అడిగిందట తల్లి. అని తల్లి అడిగితే ఎలా కార్చింది అని, కిందటి తిరువాయిమడిలో మోహంలో ఉన్నది, మా అమ్మాయి అన్ని కోల్పోయిందని తల్లి చెప్తూ ఉన్నది కదా. మరి అన్ని పోగొట్టుకుని ఆ అమ్మాయి దుఃఖంలో మునిగిందా, లేకపోతే దుఃఖంతో మాట్లాడి ఇలా జల్పించిందా, లేకపోతే జల్పిస్తూ లేచిందా? చెలికత్తి అడుగుతుంది. మీ అమ్మాయి మోహపడిపోయి ఉన్నది, ఆ మోహంలోనే దుఃఖిస్తున్నది అని చెప్పావు నువ్వు, కన్నీళ్లు కారుస్తున్నది అని. ఆ కన్నీళ్లు కారుస్తూ దుఃఖించిందా, లేకపోతే ఆ దుఃఖంలోనే మీ అమ్మాయి మాట్లాడిందా? అంటే చెప్పింది కదా మా అమ్మాయి తెల్లవాళ్ళు అదే విధంగా జల్పిస్తూ ఉన్నది, ఉండం సోరు పరువు నీరు తిన్నం వెచ్చిలేం ఎల్లాం కಣ್ಣన్ అని జల్పిస్తూ ఉన్నది అని చెప్తున్నారు కదా తల్లి. అందుకని చెలికత్తి అడుగుతోందనమాట, మీ అమ్మాయి మోహపడిపోయి ఉన్నది, మోహంలోనే కన్నీళ్లు కార్చిందా, ఆ కన్నీళ్లతోనే దుఃఖం కలిగిందా, ఆ దుఃఖంలోనే జల్పించిందా, ఆ జల్పిస్తూనే నిద్ర లేచిందా, లేచి అలా నడిచిందా, ఏం చేసింది, అసలు నడిచేటంత శక్తి ఆమెకు కలిగిందా అని
చెలికత్తె అడుగుతూ ఉంటే అప్పుడు తల్లి చెప్పేటువంటి సమాధానమే ఈ తిరువాయిమొഴി. ఎలా మోహపడి ఉన్నామే అసలు ఎలా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, దేనికోసం వెళ్ళింది, దేనికోసం నడిచి వెళ్ళింది అని ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ ఉన్నం సోర్ పరుగు నీరు అనేటువంటి ఈ తిరువాయిమొഴి. అంటే మోహపడిపోయి ఉన్నది, రాత్రి తల్లి పక్కన పడుకున్నది, తెల్లవారు తల్లి నిద్ర లేచేసరికి పక్కన లేదు అమ్మాయి, మా అమ్మాయి ఆ తిరుక్కోడూరుకే వెళ్ళి ఉంటుంది అని తల్లి సమాధానం చెప్తుంది. చెప్పినటువంటి సమాధానానికి చెలికత్తి వేసినటువంటి ప్రశ్న ఏమిటంటే, మీ అమ్మాయి మోహపడి నిద్రపోయిన అమ్మాయి, మోహంలో ఉన్నటువంటి అమ్మాయి, కన్నీళ్లు కారుస్తుంది అని చెప్పావు, జల్పిస్తుంది అని చెప్పావు, లేచి నిద్ర లేచి అక్కడికి వెళ్ళింది అని చెప్తున్నావు, ఎలా జరిగింది అదంతా అని నంబిళ్ళ గారి వీటిలో వచ్చినటువంటి ఈ సందేహాలన్నిటికీ సమాధానాలు ఇదిగో చెప్తున్నారట. ఈ తిరువాయిమొഴിలో ఎలా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, దేనికోసం నడిచింది అనేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ప్రవేశం అంటే అవతారిక. పేజీ నెంబర్ ఎంత? 214వ పేజీలో. కీజిల్ తిరువాయిమొழியிலே மோகித்து கிடக்கிற தன் மகளுடைய அவசாரத்தை கண்ட திருத்தாயாரானவள் அது போயித்தது இது போயித்தது என்று அவன் திருநாமத்தை சொல்லி கூப்பிட்டு ఇవల్ తాను మోహితాడు. కిందటి తిరువాయిమొழிలో మోహిత్తు కిడక్కిర తన మగలుడయ, పడి ఉన్నటువంటి తన కుమార్తె యొక్క దుఃఖాన్ని చూసినటువంటి ఆ తల్లిగారు ఏం చెప్పారు? అది పోయిత్తు ఇది పోయిత్తు, మా అమ్మాయి అన్ని పోగొట్టుకున్నదండి. తన యొక్క కంకణాలను పోగొట్టుకున్నది, కర్పు జ్ఞానాన్ని పోగొట్టుకున్నది, నిరై కాంతిని పోగొట్టుకున్నది, అదిగో తన తిరుమేనినే పోగొట్టుకున్నదని అది పోయిత్తు ఇది పోయిత్తు అని అన్ని రకాలు చెప్తూ ఉన్నారా? చెప్తూ అవన్ తిరునామత్తే చొల్లి కూపిట్టు, ఆయనకు తిరునామాలని చెప్తూ దేవపిరానని, నీలమేఘశ్యాముడని ఇలాంటి తిరునామాలు కలిగినటువంటి వారికి మా అమ్మాయి వీటిని కోల్పోయింది అని చెప్పారు కదా తల్లిగారు. ఆ తిరునామత్తై చొల్లి కూపిట్టు ఎవరు తాను మోహిద్దాల్, అలా ఆయనకు తిరునామాలను చెప్పి మా అమ్మాయి అన్ని పోగొట్టుకుంటుంది, అది కోల్పోయింది ఇది కోల్పోయింది, అందరికీ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆ స్వామి మా అమ్మాయి జ్ఞానాన్ని అపహరించేశాడు, ఇలా చెప్పింది కదా తల్లిగారు. అలా ఆయనకు నామాలని చెప్పి కూపిట్టు మొరలు పెట్టుకుంటూ ఆ తల్లిగారు కూడా మోహపడిపోయారట. అయితే తల్లిగారు తిరునామాలని చెప్తూ మోహపడిపోయారు. ఆ తిరునామాలు చెవిలో పడగానే తిరునామ ప్రసంగత్తాలే పెన్ బిళ్ళై ఉణరుందు ఎజుందిరుందు పురప్పట్టు తిరుక్కోళూరు ఏరప్పోనాళ్. ఆ తిరునామానుసంధానంతో ఇదిగో ఆ తిరునామాలు చెవిలో పడగానే ఈ అమ్మాయికి తెలివి కలిగింది. వెంటనే తెలుసుకున్నది, తెలివి తెచ్చుకున్నది, పురప్పట్టు బయలుదేరి తిరుక్కోళూరు ఏరప్పోనాళ్, ఆ తిరుక్కోళూరుకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అయితే ఇదిగో ఇక్కడ కింద అరుంబదంలో ఇస్తున్నారు చూడండి. సన్నిహితయ్యాన తిరుత్తాయారరియాదే తిరుక్కోళూరు ఏరప్పోన పడియంగనే అని పక్కనే ఉన్నది తల్లిగారు. ఆవిడ అలా ఉండగానే తల్లికి తెలియకుండా ఈవిడ ఎలా వెళ్ళారండి తిరుక్కోళూరుకి అంటే, మోహంగతయ్యానవள் ఉణరందే పోగ వేణుమే அந்த உணர்க்குத்தான் హేతు ఎన్గిర శంకయ్యలే అరుడి చేయగిరార్. అసలే మోహపడిపోయి ఉన్నది కదా అమ్మాయి. ఆ అమ్మాయి అసలు అలా వెళ్ళగలుగుతుందా? పక్కనే పడుకున్న తల్లిగారికి తెలియకుండా వెళ్ళడానికి అవకాశం లేదు. అయినా ఈ అమ్మాయి మోహపడిపోయి ఉన్నది కదా అంటే, ఆవిడ మోహపడిపోయి ఉన్న అమ్మాయికి తెలివి రావడానికి కారణం ఏమిటి అంటే, కీజిల్ తిరువాయిమొழியிலே ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మోహిత్తు కిడక్కిర తన్మగలుడే అవసారత్తై కండు, మోహపడిపోయి ఉన్నటువంటి వాళ్ళ అమ్మాయి యొక్క దుఃఖాన్ని చూసినటువంటి తిరుత్తాయారు మా అమ్మాయికి ఇవి కోల్పోయింది అవి కోల్పోయిందని తిరునామాలని చెప్తూ చెప్తూ ఆవిడ మోహపడిపోతే ఆ తిరునామానుసంధానంతో ఈ అమ్మాయి మెలకువ తెచ్చుకుంది. ఆ తిరునామ సంకీర్తన వైభవం అలాంటిదా అంటే, వనేరణే శత్రుజలాగ్ని మధ్య యదృశ్చయాపస్తు మహాభయేషు ఇదం పఠన్ స్తోత్రమనాకులాత్మ సుఖీ భవే తత్తుత సర్వరక్ష అని చెప్పినట్టుగా తిరునామ సంకీర్తనం వల్ల అన్ని లభిస్తాయండి అని చెప్పినట్టుగా ఇదిగో తిరునామ ప్రసంగంతో ఆ పెన్ బిళ్ళై ఉణరుందు ఎజుందిరుందు పురప్పట్టు తిరుక్కోళూరు ఏరప్పోనాళ్ తిరుత్తాయారు
వాసనయ్యాలే ఉణరందు పడుక్కయ్యే పార్తాల్. తల్లిగారు కూడా పక్కనే బిడ్డ పడుకున్నటువంటి వాసన ఉంటుంది కదా. ఏమిటండి వాసన అంటే, మనకు కూడా ఎవరైనా మన పక్కన పడుకుంటే వాళ్ళ యొక్క వాళ్ళు ఉన్నారా లేదా అని గమనించే స్థితి మనకు కూడా ఉంటుంది కదా. అందులో వీరు ప్రపన్న జన కూటస్థులైనటువంటి నమ్మాళ్వార్ నాయకి ఆవిడ యొక్క పరిస్థితి, ఆవిడ స్థితి పక్కన పడుకున్న తల్లిగారి తెలియకుండా ఉంటుందా? అందుకనే వాసనయ్యాలే ఉణరందు పడుక్కయ్యే పార్తాల్. ఆ తల్లిగారు కూడా వాసనయ్యాలే ఉణరందు, అదిగో మా అమ్మాయి పక్కన లేదు అనేటువంటి జ్ఞానంతో పడుక్కయ్యే పార్తాల పడకను చూశారు. వెறும் పడుక్కయ్యాయ్ కిరందరు, ఒక మీద ఎవరున్నారని అమ్మాయి లేదు. ఇని ఇవల్ ఎన్ వయస్సిల్ పిరప్పాலும் தன் பிரகிருதியாலும் இங்கு இருந்தனால் தேக யாத்திரை இருந்தபடியாலும் இவள் திருக்கோளூரே ஏற புறப்பట్టు పోనాల్ ఎన్ను అరుది ఇడుగిరాళ్ళు. ఇదిగో మరి అలా లేచిన వెంటనే కుమార్తె కనపడకపోతే ఈవిడేమనుకుంటున్నారు? తిరుక్కోళూరుకే వెళ్ళి ఉంటుంది అనుకుంటున్నారు. ఎందుకు తిరుక్కోళూరుకే వెళ్ళి ఉంటుందండి అంటే, ఎన్ వయస్సిల్ పిరప్పాலும், ఎన్ వయస్సిల్ అంటే తిరుక్కోళూరులే అతి ప్రవణయ్యాన ఎన్నుడయా ఎన్నపడి. ఈ తల్లిగారికి కూడా ఆ తిరుక్కోళూరు ఎంబెరుమానన్నా తిరుక్కోళూరు అన్నా మిక్కిలి ప్రావణ్యమట. కాబట్టి తల్లికి ఏదైతే ఇష్టమవుతుందో పిల్లకు కూడా ఒక్కోసారి ఆ ఇష్టం వచ్చే అవకాశం ఉంటుంది కదా. అందుకని నా గర్భంలో పుట్టినటువంటి పిల్ల కాబట్టి పిల్ల ఇప్పుడు తిరుక్కోళూరుకే వెళ్ళి ఉంటుందండి అని చెప్పడం ఒకటి. అంతేకాదు తన్ ప్రకృతియాలం, తన యొక్క స్వభావం ఎలాంటిది అంటే, ఇళమాన్ ఎంగిర ఎడత్తిల్ ఇళమయ్యాలే మాధవత్తై చెల్లి, చాలా మృదు స్వభావం అండి మా అమ్మాయి. అంచేత తన స్వభావాన్ని పట్టి కూడా ఆవిడ తిరుక్కోళూరుకే వెళ్ళి ఉంటుంది. అంతేకాదు ఇంగిరుందనా దేహయాత్ర ఇరుందపడియాலும் ఎవర్ తిరుక్కోళూరు ఏర పురపట్టు పోనాడు. దేహయాత్ర ఇరుందపాడియాలం అంటే ఉన్నం సోరం ఇత్యాది కటాక్షిత్తు. మా అమ్మాయికి ఉన్నం సోరు పరుగు నీరు తిన్నం వెత్తిలేమన్నట్లుగా తినే ఆహారము తిరుక్కోళూరు ఎంబెరుమానే, తాగే నీరు తిరుక్కోళూరు ఎంబెరుమానే, అనుభవించేటువంటి భోగ పదార్థాలు తాంబూలాది భోగ పదార్థాలు ఆ ఎంబెరుమానని భావించేటువంటి ఆవిడ కావటం చేత ఇంక ఇరుందన దేహయాత్రే, ఈవిడ దేహయాత్ర జరగాలి అంటే తినే ఆహారం ఉండాలి, తాగే నీళ్లు ఉండాలి, భోగ పదార్థాలు, మరి అన్ని ఆయనే అనేటువంటి భావన కలిగినటువంటి వాడు కనుక తిరుక్కోళూరు ఏర పురపట్టు పోనాల్ ఎన్ను అరుదీడుగిరాళ్ళు. అదిగో అందుకనే మా అమ్మాయి నా గర్భంలో పుట్టడం వల్ల ఆవిడ యొక్క స్వభావాన్ని బట్టి కానీ ఆవిడకు ఉన్నటువంటి ఆలోచన రీతి దేహయాత్ర అదే కావటం చేత మా అమ్మాయి అక్కడికే వెళ్ళి ఉంటుంది అని అరుదీడుగిరాళ్ళు చెప్తున్నారు తల్లిగారు. வலையாரிகளெல்லாம் இழந்தால் ஆகில் எவள் தன்னை நமக்கு இழக்க வேண்டாவிరే ఒన్ను ఇరుందాల్ కీజిల్ తిరువాయమొழியில். అయితే కిందటి తిరువాయమొழிకి ఈ తిరువాయమొழிకి ఒక తారతమ్యం. కిందటి తిరువాయమొழிలో అన్ని వలయాదిగల కంకణాలు కోల్పోయింది, కర్పు జ్ఞానాన్ని కోల్పోయింది, తిరుమేని కాంతిని కోల్పోయింది, అలా నేరం కోల్పోయింది, ఇవన్నీ కోల్పోయింది అని చెప్పారు. కానీ తను మాత్రం నా దగ్గరే ఉంది. కానీ ఈ తిరువాయమొழிలో ఏమిటి పరిస్థితి అంటే, వలయాదిగల్ ఎల్లాం ఇజందాగిల్, ఆ వలయాదులు కంకణాలు అవన్నీ పోగొట్టుకున్నప్పటికీ ఎవరు తన్నై నమక్కు ఇదక్క వేండా విరే ఎన్నిరిందాల్, మా అమ్మాయి నా దగ్గర ఉంది కదా, క్షేమంగా నా దగ్గర ఉన్నది, అదే చాలు నాకు అనే భావన కిందటి తిరువాయమొழிలో. కానీ ఇప్పుడు పెద్ద ప్రమాదం వచ్చి పడిపోయిందట. ఏమిటది? ఈ తిరువాయమొழியில் ఎవరు తన్నయ్యం ఇజందోం ఎన్ను కూప్పిడుగిరాలు. అప్పుడు మోహపడిపోయి ఉన్నది ఆ దశే మెరుగు అనేటట్లుగా ఉన్నదట. ఇప్పుడు తెలివి కలిగినటువంటి దశ. అప్పుడు మోహపడిపోయి ఉండటం చేత అన్నీ కోల్పోయినప్పటికీ కూడా అమ్మాయి ఎక్కడికి అమ్మాయిని కోల్పోాలా, అమ్మాయి తన అధీనంలోనే ఉన్నది తల్లి గారికి. కానీ ఇప్పుడు ఈ తెలివి రావటం అనేటువంటిది ఆ మోహపడిపోయి ఉండేటువంటి దశే చాలా మెరుగు అనేటువంటి భావన కలుగు చేస్తోందట. ఎందుకని తెలివి రావటంతో ఈ అమ్మాయి వెళ్ళిపోయింది కదా తిరుక్కోళూరుకి. అంచేత కిందటి తిరువాయమొழிలో అన్నీ కోల్పోయినా కానీ మా అమ్మాయి నాకు లభించిందండి. కానీ ఈ తిరువాయమొழிలో ఇవాళ తన్నయ్యం ఇజందోం ఎన్ను కూప్పిడుగిరాల్,
ఈ తిరువాయిమడి వచ్చేసరికి ఆమెనే కోల్పోయాను నేను అని ఈ తిరువాయిమడి కాలక్షేపం చెప్పే సమయం ఆళ్వందార్లు. అంటే ఇప్పుడేమిటి కిందటి తిరువాయిమడిలో పిల్లైనా దక్కింది, కానీ ఈ తిరువాయిమడిలో ఆ పిల్ల కూడా దక్కని స్థితి ఏర్పడింది. ఎందుకని? అదిగో కిందటి తిరువాయిమడిలో ఉన్నటువంటి మోహమే చాలా మెరుగు అనేటట్టుగా ఉన్నది. ఇప్పుడు తెలివి రావటంతో తెలివి రాగానే అమ్మాయి వెళ్ళిపోయింది కనుక ఆళ్వందార్ల యొక్క గోష్ఠిలో ఈ తిరువాయిమడి సేవ కాలక్షేపం జరుగుతున్నది. అప్పుడు உண்ணும் சோத்தில் பிராட்டிக்கோ கண்வம் கொல்லி பிராட்டிக்கோ அஞ்ச வேண்டுவது என்று கேட்க இருவராய் போனவர்களுக்கு வயிறு எரிய வேணுமோ தன் வழியே போனவளுக்கு அன்றோ வயிறு எரிய வேண்டுவது என்று இருந்த முதலைகள் சொல்ல அங்க நன்னு காணுங்கோள் இருவராய் போனவர்களாகையாலே இருவருக்கும் அஞ்ச வேணும் தனியே போனவளுக்கு ஒரு பயமுண்டோ என்று அருளி செய்தார். அதுக்கடி இருவருக்கும் ஊமத்தங்காய் கடித்ததும் ஊரந்ததும் அறியார்கள். ఇప్పుడు ఉన్నం సోరు నాయకి మన నమ్మాళ్ళవారి నాయకి, కల్వంకొల్ నాయకి మనం పెరిగి తిరుమల చెప్పుకున్నప్పుడు కల్వంకొల్ నాయకి అని అక్కడ కూడా తల్లిగారి పక్కన పడుకొని ఉంటుంది పరకాల నాయకి. ఆ పడుకొని ఉన్నటువంటి పరకాల నాయకి ఏం చేస్తుంది? అర్ధరాత్రి వస్తాడు ఈయన తిరువాలి ఎంబెరుమాన్, వచ్చేసి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాడు. తల్లిగారికి మెలకు వచ్చేసరికి ఈ అమ్మాయిని తీసుకొని ఆయన వెళ్ళిపోతాడు, పక్కన పిల్ల ఉంటుంది. కాబట్టి అక్కడేమో నాయకుడు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు ఆ నాయకిని, పరకాల నాయకిని. కానీ ఇక్కడేమో తనంతట తానే వెళ్ళిపోయింది ఈ ఉన్నం సోర్ నాయకి, పరాంకుశ నాయకి. ఉన్నం సోర్ నాయక్ అంటే పరాంకుశ నాయకి, కల్వంకొల్ నాయకి అంటే పరకాల నాయకి. అక్కడ నాయకుడు వచ్చి పరకాల నాయకిని ఎత్తుకొని వెళ్ళిపోయాడు, తల్లి పక్కన పడుకొని ఉంటే ఇక్కడ తల్లి పక్కన పడుకొని ఉన్నటువంటి పరాంకుశ నాయకి తనంతట తానే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ గోష్ఠిలో ఒక చర్చ ఏమిటి? వీళ్ళిద్దరిలో మనం ఎవరి గురించి ఎక్కువ భయపడాలి, ఎక్కువ భయపడాలి? ఒంటరిగా వెళ్ళినటువంటి పరాంకుశ నాయకి గురించి మనం భయపడాలా, లేదా జంటగా వెళ్ళినటువంటి పరకాల నాయకి గురించి మనం భయపడాలా? అంటే అందరూ ఏం చెప్పారు? అదిగో ఒంటరిగా వెళ్ళింది కదండి పరాంకుశ నాయకి, ఈవిడ గురించే మనం ఎక్కువ ఆలోచించాలి అని పెద్దలందరూ చెప్తే అప్పుడు ఆళ్వందాలు సాయించారట. అంగనన్ను కాణుంగోళ్ళు ఆ రీతిగా కాదయ్య మనం అలా ఆలోచించాల్సింది. ఇరువరాయి పోనవరుగలాగయ్యాలి ఇరువర్కు అంజవేణు. అందుకు వాళ్ళు ఇద్దరుగా వెళ్ళారు కదా, కాబట్టి వాళ్ళిద్దరి గురించి మనం ఎక్కువ భయపడాలి అని చెప్పారట ఆ గోష్ఠిలో. అంటే ఒంటరిగా వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించాలా, లేదా జంటగా వెళ్ళింది పరకాల నాయకి ఏది తిరువాలి ఎంబెరుమాన్ తోటి ఆవిడ గురించి ఆలోచించాలి? వాళ్ళేమో ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు, ఇక్కడ ఈవిడ ఒక్కతే వెళ్ళింది, ఎవరి గురించి భయపడాలి అంటే పరాంకుశ నాయకి అని వాళ్ళు చెప్తే అలా కాదు, ఇద్దరుగా వెళ్ళినటువంటి వాళ్ళ గురించి ఎక్కువ భయపడాలంట. ఎందుకనట అంటే అది కోడి இருவர்க்கும் ஊமத்தங்காய் కడిత్తదుం ఊరందదుం அறியார்கள். ఇద్దరికిద్దరు అది ఒకళ్ళని చూసి ఒకళ్ళకి పారవస్యం, ఒకళ్ళని చూసి ఒకళ్ళకి పారవస్యం. ఈ పారవస్యంలో ఏవో కబులు చెప్పుకుంటూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో వాడు దారిగమ్య తెలిసేలాగా వెళ్తారా, ఎలా తెలియకుండా వెళ్ళిపోతారో అని ఆ ఇద్దరుగా వెళ్ళినటువంటి వాళ్ళ గురించే ఆలోచించాలట. ఎలా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంత వ్యామోహం అంటే ఈవిడేమంటుందట, ఆయన వక్షస్థలంలోనే కూర్చొని అగలగిల్లేని ఇరయ్యం అంటుంది ఈవిడ. ఒక్క క్షణం కూడా నిన్ను నేను విడిచి ఉండలేనయ్యా అని ఆయన వక్షస్థలంలోనే కూర్చొని. మరి ఆయన ఏమంటాడు? పిత్తర్ పని మలర్ మేల్ పావైపు, అది ఆ చల్లటి ఆ తామర పుష్పం మీద వేయించేసినటువంటి ఆ విరాట్ విషయంలో పిత్తర్ వ్యామోహం అట ఆయనకి. ఆవిడంటే ఆయనకి వ్యామోహం, ఆయనంటే ఆవిడికి వ్యామోహం. వాళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఉన్నటువంటి వ్యామోహంతో ఇంకొకళ్ళు మాట్లాడుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. అందుకనే ఆవిడేమంటుందో తెలుసా? ఆళ్ళలం పూంకడనియా, ఆళ్ళలం పూంకడని అనియాలి పుగువరుగలో అన్నియే లంకా ద్వారత్తిలే పుగువరుగలో ఎన్నిరే అంగువైరుపిడి. అక్కడ
పరకాల నాయకి గురించి తల్లిగారు చెప్పేటప్పుడు కూడా అదిగో ఆ అణియాలి పువ్వువరుగలు ఆ తిరువాలి తిరునగర్లో ప్రవేశించారో వీళ్ళిద్దరు బయలుదేరి వెళ్ళి, లేక లంకా ద్వారత్తులే పువ్వువరుగలో ఆ లంకా ద్వారంలో ప్రవేశించారు. ఎక్కడికి వెళ్ళారో వీళ్ళిద్దరు కలిసి. ఎందుకని ఇద్దరు ఉమ్మెత్తకాయ తిన్నటువంటి వాళ్ళు మోహపడిపోయినట్టుగా ఈవిడ్ని చూస్తే ఆవిడికి వ్యామోహం, ఆవిడ్ని చూస్తే ఈవిడికి వ్యామోహం. అయితే ఈ సన్నివేశానికి గుర్తుగా అన్నట్లుగా ఇప్పటికీ కూడా మేల్కోటై దివ్యదేశంలో అక్కడ వేంచేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు ఎవరు? సంపత్ కుమారుడు. ఆయనకు పొరపాటు జరుగుతుందట. కళ్యాణి నది కళ్యాణి సరస్సు దగ్గరికి పొరపాటుగా వెళ్తారు. అయితే ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది పొరపాటు అంటే, ఎవరెవరైతే ఉభయానికి డబ్బులు కట్టుకుంటారో వాళ్ళ కోసమని పొరపాటు ఉత్సవం జరుపుతారట. ఆ కళ్యాణి సరస్సులా తీసుకొస్తారు. అలానే ఎంబెరుమానాలకు కూడా పొరపాటు చేయించాలనుకున్న వాళ్ళు కైంకర్యం కడితే ఆ ఉత్సవం కూడా చేస్తారు. అంటే పెరుమాళ్ళకు పొరపాటు అన్నా కైంకర్యం కడితే పొరపాటు జరిపిస్తారు. అలానే ఎంబెరుమానాలకి పొరపాటు కైంకర్యం కడితే పొరపాటుగా జరిపిస్తారు ఎంబెరుమానాల్ని. అయితే పెరుమాళ్ళ కైంకర్యం చేయాలంటే ఈయనకి తనయే డబ్బులు కట్టాలి, ఎంబెరుమానాలకి ఉత్సవం చేయించాలంటే ఆయనకి విడిగా డబ్బులు కట్టాలి. కానీ కొంతమంది ఏం చేస్తారు, తాయాళ్ళకు కూడా పొరపాటు తీసుకువెళ్లేలాగా కైంకర్యం కడతారట. అంటే పెరుమాళ్ళు తాయాలు ఇద్దరు కలిసి బయలుదేరతారు. అప్పుడట ఎంబెరుమానాలకు ప్రత్యేకం కైంకర్యం కట్టక్కర్లేదట. వీళ్ళు కట్టినా కట్టకపోయినా కూడా వాళ్ళ వెంట వాళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోవడానికి ఈ ఎంబెరుమానాలు బయలుదేరతారట ఉత్సవంగా. ఎలా? ఆయన చూస్తే చిన్నపిల్లాడు, అసలు ఎటు వెళ్ళిపోతాడో ఏమిటో. ఇద్దరు ఇదిగో ఊమత్తంకాయ అన్నట్లుగా ఉమ్మెత్తకాయ తిన్నటువంటి వాళ్ళు ఆ అప్పైత్యంతో వాళ్ళ కబుర్లలో పడి ఎటు వెళ్ళిపోతారో అనే భయంతో ఎంబెరుమానాలు కూడా బయలుదేరతారట. అంటే అత్తగా మరి సంపత్ కుమారుడు ఆయన ఒక్కడే బయలుదేరినప్పుడు ఈయన బయలుదేరండి రామానుజులు అప్పుడు బయలుదేరట. ఒక్కడే వెళ్ళాడనుకో పొరపాటుగా ఆయన మళ్ళా తిరిగి యాస్థితిగా వచ్చేస్తాడు. కానీ తాయాలతో బయలుదేరినప్పుడు మాత్రం ఎంబెరుమానాలకి భయం. ఎందుకు? ఈవిడంటే ఆయనకి వ్యామోహం, ఆయనంటే ఈవిడికి వ్యామోహం. ఒకళ్ళనొకడు చూసుకుంటూ ఆ కబుర్లలో పడి ఎటు వెళ్ళిపోతారో అని భయం అట. అలా ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించాలి? కల్వంకొల్ నాయకి గురించి మనం ఆలోచించాలా, ఉండుంసోర్ నాయకి గురించి ఆలోచించాలా అంటే కల్వంకొల్ నాయకి గురించే మనం ఎక్కువ విచారపడాలట. ఎందుకని ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు కాబట్టి. అయితే ఆనాலும் எங்கேனும் போகிலும் இருவராய் அல்லது இராது அங்கு தனியே போன இவள் என்படுகிறாளோ ఎన్ను మిగవం నందు కూపిడుగిరాల్ ఎవడయ తిరుత్తాయారు. అయితే తిరుమంగయ్య వాళ్ళు ఎప్పుడు కూడా జంటగానే ఉంటారు. అదిగో అలా వెళ్ళినప్పుడు కూడా ఎవరితోటి వెళ్ళారు? తిరువాలి ఎంబెరుమాన్ తోటి వెళ్ళిపోయారు. అక్కడ జంటగానే ఉన్నారు. పోనీ నిత్యం ఎలా ఉంటారు అక్కడ దివ్యదేశంలో? కుములవల్లి నాచ్యారితోటి కూడా జంటగా ఉంటారు. కానీ మన నమ్మాళ్ళ వాళ్ళు వెళ్ళేటప్పుడు తిరుక్కోడూరుకు వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్ళారు. అలానే తిరుక్కుడుగూరులో వేయించేసి ఉన్నప్పుడు ఒంటరిగానే ఉండే స్వభావం నమ్మాళ్ళ వాళ్ళది. అలా ఎంగేను పోగిலும் இருவராய் அல்லது ఇరాదంగు అలా తిరుమంగయ్య వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కానీ జంటగా వెళ్ళటమే అలవాటండి. నమ్మాళ్ళ వాళ్ళకి ఎక్కడ వేయించేసి ఉన్నా ఒంటరిగా ఉండటమే అలవాటండి అంటూ ఆ తల్లిగారి మిగవం నందు కూపిడిగిరాల్ ఎవడయ తిరుత్తాయార్, మా అమ్మాయిల ఒంటరిగా వెళ్ళిపోయిందండి అని బాధపడిపోతూ ఉన్నదట తిరుత్తాయార్ తల్లిగారు. అయితే నమ్మాళ్ళ వాళ్ళు ఇప్పుడు ఎలా వెళ్ళారండి? ఎలాంటి స్వభావం కలిగిన వారు ఎలాంటి స్వభావంగా మారి వెళ్ళిపోయారు తిరుక్కోడూరుకి అంటే, అల్పశారంగళ వయస్సు అగన్నొజిందేన్ ఎన్గిరపడియే భగవద్గోష్ఠికు இனி ஆறாக மாட்டார் ఆగాదే ఎన్నుంబడి శబ్దాదిகளிலே కై కజింద ఇవారు. పూర్వం ఎలా ఉన్నారు ఆడవాళ్ళు? ఈ అల్పసారాన్ని ఇచ్చేటువంటి ఈ విషయాల విషయంలో మోహం కలిగినటువంటి వారే ఈ విషయాలని అనుభవిస్తూ సర్వే సారవంతమైనటువంటి భగవద్గోష్ఠికి దూరం అయిపోయారు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు? అల్పసారంగల్ అవై సువైత్తు అగన్వజిందేని ఎన్గిరపడి అల్పసారమైనటువంటి ఈ సంసార విషయాలని విడిచిపెట్టేశానని చెప్పినట్టుగా అగన్వజిందే అల్పసారమైనటువంటి విషయాలను పట్టుకొని నీకు దూరం అయ్యానయ్యా అని చెప్పినట్లుగా
భగవద్గోష్ఠి కుయిని ఆడాగ మాట్లారు ఆఘాదే. అలా అవ్వటం వల్ల భగవద్గోష్ఠిలో ఈయన కైంకర్యం చేసే అవకాశం ఉండదు కదా అని ఇప్పుడు ఏం చేశారు, అలాంటి అల్పసారమైనటువంటి విషయాలన్నిటినీ కూడా విడిచిపెట్టేశారు నమ్మాళ్ళవాళ్ళు. ఎలా శబ్దాదిగళిలే కైకజింద ఇవరు, శబ్దాదిగళిలని విడిచిపెట్టినటువంటి వీరు సంసారిగళుక్కు ఇని ఆడాగ మాట్లారు ఎన్నుంబడి నాట్టారోడు ఇయల్వహిందు కొల్లమాళ ఎన్బ వెళ్లత్తై భుజిక్క కైకజింద పడి సొల్లుగిరదు. పూర్వం ఎలా ఉన్నారు, అల్పమైనటువంటి విషయాలను పట్టుకొని ఆ భగవద్గోష్ఠికి దూరమైనటువంటి ఆడవారు ఈవేళ శబ్దాది విషయాలను విడిచిపెట్టి సంసారిగలుపు ఈయన ఆడాగ మాటది, ఇంకా సంసారులకి కైంకర్యం చేయడానికి పనికిరారు అనేటట్లుగా నాట్టారోడు ఇయల్వజిందు లోకుల యొక్క స్వభావాన్ని విడిచిపెట్టి కొల్లమాల వెన్బ వెళ్ళత్తై భుజిక్క కైకజిందపడి సొల్లుగిరదు. కొల్లమాల వెన్బ వెళ్ళత్తై, అదిగో అపరిమితమైన ఆనంద ప్రవాహాన్ని అనుభవించడం కోసమని ఈ అల్పసారమైనటువంటి ఈ విషయాలని విడిచిపెట్టారు అని. మనం అనుభవించేటువంటి విషయాలు 3 రకాల దోషాలు కలిగి ఉంటాయట. ఏమిటి మనకి అరుంబదంలో ఇస్తున్నటువంటి 2వ పారాగ్రాఫ్లో, ఈ తిరువాయమొழியில் தாயான முதலான பந்துக்களையும் போக ఉపకరణங்களையும் విట్టు పోనదుక్కు స్వాపదేశం. అసలు ఈ ఆళ్వాళ్ళు తల్లి మొదలైనటువంటి బంధువులన్నీ ఎందుకు విడిచిపెట్టి వెళ్ళారండి అంటే స్వాపదేశం చెప్తున్నారు. దీంట్లో ఏమిటి, అల్పసారంగల్ ఇత్యాది వాక్యత్రేతలు. విషయానుభవానికి 3 దోషాలు ఉంటాయండి. 1 అల్పత్వము, 2 నరకావహత్వము, 3 గుణహీనత్వము అని చెప్పినట్లుగా 3 దోషంగల్ ఉండాగయ్యాలే. 3 దోషాలు. అల్పత్వం, అవి ఇచ్చేటువంటి ఆనందం చాలా తక్కువ. అది ఆనందం అనుకుంటాం కానీ దుఃఖాన్ని ఇచ్చే నరకావహత్వం, నరకాన్ని అనుభవింపచేస్తాయి. 3వది గుణహీనత్వం, మనం అనుభవించేటువంటి విషయాల్లో ఏ గుణాలు ఉండవు, గుణహీనత్వం. ఈ 3 దోషాలు ఉంటాయండి. అయితే మొదటిదేమిటి, అల్పత్వము. అది ఇవత్తినుడయ అల్పత్వత్తయ్యం భగవద్విషయత్తినుడయ అపరిమితత్వయం అరుడిచ్చేగిరారు. అదిగో ఈ విషయాల యొక్క అల్పత్వాన్ని తెలుసుకున్నారు, భగవద్విషయం యొక్క అపరిమిత వైభవాన్ని తెలుసుకున్నటువంటి వారు కనుక ఆళ్వారు కొల్లమాల వెన్బ వెళ్ళత్తై భుజిక్కై కజిందపడి సొల్లుగిర భుజిక్కై కజింద పడి సొల్లుగిరదు. అది మొదటిది. ఎందుకు, ఈ సంసారంలోని విషయాలు అల్పసారమైనటువంటివి, అవి మనకు అల్పమైన ఆనందాన్ని ఇచ్చేవి కాబట్టి వాటిని విడిచిపెట్టి అధిక ఆనందాన్ని ఇచ్చేటువంటి భగవంతుడి యొక్క అనుభవాన్ని కోరుకుంటున్నారు అని. 2వది ఏమిటి, నరకావహత్వం అని చెప్పారు కదా. నరకావహమాన విషయత్తై పత్తి పిరర్ అరియామే పోగక్కడవా ఇవరు స్వరూపానురూపమాన విషయత్తై పత్తి పిరర్ అరియామే పోంబడియాయ విజందదు. పూర్వం నరకావహమాన విషయత్తై పత్తి, ఈ విషయాలన్నీ మనం అనుభవించేటువంటివి ఎలా రహస్యంగా అనుభవించవలసినటువంటివి అయినా నరకాన్ని పొందింపచేసేటువంటి విషయాలు, అలాంటి వాటిని విడిచిపెట్టేశారు ఆళ్వారు. పూర్వం అలా ఉన్నారు. అలా నరకావహమాన విషయత్తై పత్తి పిరరరియామే పోగొక్కడవ ఇవర్, ఇతరులకు తెలియకుండా వెళ్ళేటువంటి వీరు ఇప్పుడు కూడా ఇతరులకు తెలియకుండానే వెళ్ళారు ఆ తిరుక్కోళ్ళూరికి. ఎందుకు వెళ్ళారు, స్వరూపానురూపమాన విషయత్తై పత్తి పిరర్ అరియామే పోంబడియాయ విజందదు. స్వరూపానికి అనురూపమైనటువంటిది ఆ తిరుక్కోళ్ళూరుకు వెళ్ళటం అనేటువంటిది, అక్కడికి చేరుకోవడం అనేటువంటిది. పూర్వము ఇతరులకు తెలియనట్లుగానే సంచరించారు, ఇప్పుడు ఇతరులకు తెలియనట్లుగానే వెళ్ళిపోయారు. పూర్వం ఇతరులకు తెలియకుండా ఉన్నది ఎందుకు, నరకావహమైనటువంటి విషయాలని అనుభవించడానికి ఇతరులకు తెలియకుండా వెళ్ళారు. ఇప్పుడు స్వరూపానికి అనురూపమైనటువంటి విషయాన్ని అనుభవించడానికి ఇతరులకు తెలియకుండా వెళ్ళేటట్లు కదా ఉన్నది ఆడవాళ్ళ యొక్క స్థితి అని. 3వదేమిటి, మొదటిదేమిటి అల్పత్వం, 2వది నరకావహత్వం. అల్పత్వం అయిపోయింది, అల్పమైనటువంటి విషయాలు, అల్ప ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయాలని వాటిని విడిచిపెట్టారు. కొల్లమాల వెన్మ వెళ్ళత్తాయి భుజిక్కైక్కు అని ఆనందాన్ని అనుభవించడం కోసమని
అలానే ఇప్పుడు రెండవది నరకావస్థం. ఆ నరకాన్ని కలిగింపచేసేటువంటి ఏకాంత అనుభవాలను విడిచిపెట్టేశారు. ఎవరికి తెలియకుండా చేసే అనుభవాల్ని ఇప్పుడు స్వరూపానికి అనురూపమైనటువంటి అనుభవం కోసమని ఇతరులకు తెలియకుండా వెళ్ళిపోయేటట్లుగా అయింది. మూడవది గుణహీనత్వం, క్షుద్ర విషయత్తైపత్తి, పழிక్కు అంజాదే పోగ కడవయ్యవారు. అదిగో క్షుద్ర విషయాలని పట్టి నిందకు భయపడకుండా ప్రయాణం చేసే వీరు గుణాధిక విషయత్తైపత్తి పழிక్కు అంజాదపడియానారు. గుణాధిక విషయాన్ని ఆశ్రయించి అదిగో లోకులు ఏమనుకుంటే ఏమిటి కనుక గుణాలు కలిగినటువంటి ఆ స్వామిని అనుభవించాలి, ఆ స్వామికి కైంకర్యం చేయాలి అని ఆ తిరుక్కోడూరుకు వెళ్లేలాగా అయిందది. ఎన్నుడైమై పుక్క విడత్తిలే నామం పోయి పుక్కల్లదు నిల్లే ఎన్గిరాడు. అలా ఉన్నది ఆళ్వార్ నాయక యొక్క స్థితి. తల్లిగారు అంటున్నారు, ఎన్నుడైమై పుక్క విడత్తిలే నానం పోయి పుక్కల్లదు నిల్లే ఎన్గిరాడు. అదిగో అలా మా అమ్మాయి ప్రవేశించినటువంటి అక్కడికే నేను కూడా వెళ్తే తప్ప నేను ధరించి ఉండలేను అంటున్నారట తల్లిగారు. ఎలా? లక్ష్మణేన గతాం గతిం ఎంగిరపడియే. రామచంద్రుడు లక్ష్మణస్వామి పరమపదానికి వెళ్ళిన తర్వాత ఇంకా ఒక్క క్షణం కూడా నేను ఆ లక్ష్మణస్వామిని విడిచిపెట్టి ఉండలేనండి. ప్రవేశయత సంభారాన్ మాభూత్తు కాలాత్యయో యథ అని అద్యైవాహం గమిష్యామి లక్ష్మణేన గతాంగతిమని ఉత్తరకాండలో చెప్పినట్లుగా ఆ లక్ష్మణస్వామి వెళ్ళిన మార్గంలోనే నేనే వెళ్ళిపోతానని రామచంద్రుడు త్వరపడినట్లుగా ఇక్కడ తల్లిగారు కూడా ఇదిగో అల్పమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి నరకావహమైన అనుభవాల్ని ఇచ్చేటువంటి మళ్ళా గుణహీనమైన విషయాలని అనుభవించకుండా ఆళ్వార్ నాయకు వాటన్నింటినీ విడిచిపెట్టి సారవంతమైన అనుభవాన్ని ఇచ్చేటువంటిది ఏది? స్వరూపానికి అనురూపమైనటువంటి కార్యము. అంతేకాదు పూర్వం గుణహీనమైన క్షుద్ర విషయాలని అనుభవించడానికి ఆ నిందలకి వెరువైనటువంటి ఆళ్వార్లు ఇప్పుడు ఈ గుణస్వరూపుడైన పరమాత్మని అనుభవించడంలో ఆ నిందని లెక్క చేయకుండా వెళ్ళారు కదా. అలాంటి ఆ అమ్మాయిని విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, నేను కూడా మా అమ్మాయితో వెళ్ళవలసిందే అని తల్లిగారు ఆ అమ్మాయిని విడిచి నేను ఉండలేను, మా అమ్మాయి వెళ్ళిన చోటుకే నేను వెళ్తానంటోంది తల్లిగారు. ఎలాగా? తేనా లక్ష్మణేన గతాంగతి. లక్ష్మణ స్వామి వెళ్ళిన మార్గాన్ని అనుసరించి రామచంద్రుడు వెళ్ళటానికి త్వరపడినట్లుగా తల్లిగారు కూడా త్వరపడుతున్నారు. అయితే ఇలాగా అన్ని సుఖాలను విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? ఇప్పుడు ఆళ్వార్ నాయకి నాకు తల్లి వద్దు, బంధువులు వద్దు, ఇంకే అనుభవాలు వద్దు, నాకు అన్ని కూడా ఉండం సోరు పరుగు నీరన్నీ తిరుక్కోడూరు ఎంబెరమానే అని బయలుదేరి వెళ్ళింది అని చెప్తున్నారు కదా. అలా విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అదిగో మన సీతాపిరాటిని ఉదాహరణగా చూపిస్తూ ఉన్నారు. ఆ సీతాపిరాటిని లంకా పట్టణంలో హనుమ సీతాపిరాటిని చూసినటువంటి హనుమ భావించినటువంటి శ్లోకం అన్నమాట ఇది. సర్వాన్ భోగాన్ పరిత్యజ్య భర్తృ స్నేహ బలాత్కృత అచింతయిత్వా దుఃఖాన్ని ప్రవిష్టా నిర్జనం వనం అని సుందరకాండలో హనుమంతుడు భావించేటువంటి ఇది ఏమిటదా? సర్వాన్ భోగాన్ పరిత్యజ్య, అన్ని భోగాలను విడిచిపెట్టి, అంటే తాన్ పన్ను ఇరుంబు ఇరుక్కుమవత్తోడు పెట్టవరగలోడు వాచెరప్పగట్టుపోనాలే. అన్ని భోగాలను విడిచిపెట్టి వచ్చింది. ఎలాగా? తాన్ పండు విరుంబి ఇరుక్కుమవత్తోడు, పూర్వం తాను కోరుకొని అనుభవించినటువంటి అనుభవాలతోటి పెత్తవరగలోడు పుట్టింటి వాళ్ళతో సహా వాసియరా పొగట్టుపోనారు. ఇదిగో నేను అనుభవించినటువంటి అనుభవాలు అని కాని నా పుట్టింటి వాళ్ళని కాని వాళ్ళని ఏమీ భావించకుండా వాసేర పొగట్టుపోనారు, విడిచిపెట్టి వెళ్ళిపోయింది సీతాపిరాటి. అదిగో నాకు ఇంత పెద్ద కష్టం వచ్చింది కదా, నా పుట్టింటి వాళ్ళకి ఏదైనా తెలియజేద్దామని కాని నా పుట్టింటి వాళ్ళు వచ్చి నన్ను రక్షిస్తారనే భావన కానీ ఏమీ లేనట్లుగా అదిగో అన్నింటినీ తాను పూర్వం అనుభవించినటువంటి అనుభవాలతోటి సహా పెత్తవరగలోడు వాసేర అంటే కన్న వాళ్ళతోటి అనే తారతమ్యం లేకుండా అన్నింటినీ సర్వానుభోగాను త్యజ్య విడిచిపెట్టడం, పరి అనేటువంటి ఉపసర్గతోటి సంపూర్ణంగా విడిచిపెట్టడం. ఎలాగా? ఇప్పుడు పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చాం మనం,
ఏదో కొన్ని రోజులు పెళ్ళైన వివాహం అయిన తర్వాత కొన్ని రోజులు ఉంటాం. పుట్టింట్లో మనం అనుభవించినటువంటి కొన్ని వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు ఏవో ఉంటాయి కదా, సర్లే మళ్ళా వస్తాం కదా, వాటిని మళ్ళా అనుభవించొచ్చులే అని అత్తింటికి వెళ్ళిపోయాం. అక్కడి నుంచి ఓ 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత వస్తాం కదా ఇవన్నీ అనుభవించడానికి అనే భావంతో వెళ్ళిపోయిందా సీతాపిరాటి? కాదండి. పరిత్యజ్య మీண்டும் యువత్తైన సైపన్నం ఎన్ను ప్రోత్సాహపడి విట్టాడు. ఏదో ఇప్పుడు విడిచిపెట్టాను కానీ 4 రోజులు లేక మళ్ళా వచ్చి నేనే కదా అనుభవించేది వీటిని అనే భావంతో విడిచిపెట్టి వెళ్ళిందా? కాదండి. నసైప మీண்டும் యువత్తులే నసైపన్నం ఎన్ను, వీటిల్లో మళ్ళా ఆశ అనేటువంటి లేనట్టుగా పరిత్యజ్య విడిచిపెట్టి వెళ్ళింది సీతాపిరాటి. ఎందుకు వెళ్ళిందండి అలాగా? భర్తృ స్నేహ బలాత్కృత. ఒక విషయ భర్తృ స్నేహ బలాత్కృత, భర్త మీద ఉన్నటువంటి స్నేహం చేత అలా వెళ్ళిపోయింది ఆవిడ. ஒரு விஷயத்தில் ஸ்நேகமான எல்லாவற்றையும் விடப்பண்ணும் ஆகாதே, சுபசெத்தாலே போனால் అన్ను కిరీరు. ஒரு விஷயத்தில் స్నేహమానదెల్లావత్తయం, అండ్ భర్త మీద స్నేహం ఉంటే మాత్రం వీటన్నిటిని విడిచిపెట్టాలా ఏమిటి? వీటన్నిటిని కూడా అనుభవించచ్చు కదా. అంటే ஒரு விஷயத்தில் స్నేహమానదెల్లావత్తయం విడపన్నుం ఆగాదే, అదిగో భర్త మీద స్నేహం ఉంటే మాత్రం ఇవన్నీ విడిచిపెట్టగలుగుతామా ఏమిటి? అయితే స్వవశత్తాలే పోనాల్ అన్ను కిరీర్, తన వశంలో తాను వెళ్ళినటువంటి ఆవిడ కాదావిడ. భర్త మీద ఉన్నటువంటి ప్రేమ బలాత్కరించగా వెళ్ళింది కాబట్టి ఆ ప్రేమ ఒక్కటే అక్కడ పనిచేసింది కానీ మిగతా విషయాల్లో ఉన్నటువంటి వ్యామోహం ఏమీ పనిచేయలేదు అక్కడ. అందుకని ఒక విషయం మీద ప్రేమ ఉంటే ఇవన్నీ విడిచిపెట్టాలంటే అది ఒక్కటే పనిచేసిందండి అక్కడ రామచంద్రుడి విషయంలో ఉన్నటువంటి ఆ ప్రేమ. అందుకని భర్తృ స్నేహ బలాత్కృత అచింతయిత్వా దుఃఖాన్ని అలా వెళ్ళేటప్పుడు అచింతయిత్వా దుఃఖాన్ని, ఏమైనా దుఃఖంతో వెళ్ళింది ఆ సీతాపిరాటి అంటే విట్టవత్తే నెనయ్యా విట్టాల్ పోయి పూగిర విడత్తిల్ మిరుక్కైతాన్ నెనయ్యా నిన్నాడు. ఇవిడ నేను ఇవన్నీ విడిచిపెట్టి వెళ్తున్నా, అంతఃపురాన్ని విడిచిపెట్టి వెళ్తున్నా, అంతఃపురంలో నేను పెంచుకున్నటువంటి ఆ చిలకల్ని వీటన్నిటిని విడిచిపెట్టి వెళ్తున్నా, ఇదిగో అంతఃపుర సుఖాలని విడిచిపెట్టి వెళ్తున్నా, ఈ రాజభోగాలను విడిచిపెట్టి వెళ్తున్నా, మధురమైన పదార్థాలు తినే అవకాశాన్ని విడిచిపెట్టి వెళ్తున్నా అని ఇవన్నీ విడిచిపెట్టి వెళ్తున్నాను అని వీటన్నిటిని విడిచిపెట్టడంలో ఏదైనా దుఃఖాన్ని అనుభవించిందా? లేదు. అలానే పోని వెళ్ళబోయి ఆ పొందబోయే అనుభవం ఏమిటి? అదిగో ఆ నార వస్త్రాలు కట్టుకోవటం, నేల పడక కందమూలాలను తినటము, ఇలాంటి జీవితం కదా. ఏమండి, విడిచిపెట్టేవాడికి భయం లేదనుకుందాం, దుఃఖం లేదు. మరి అనుభవించబోయే జీవితం అది కదా, దానికి కొంత దుఃఖం కలుగుతుంది కదా. అంటే విడిచిపెట్టిన వాటి గురించి ఆలోచించలేదట, పొందబోయే వాటి గురించి దుఃఖించలేదట సీతాపిరాటి. అదిగో అచింతయిత్వ దుఃఖాన్ని, అయ్యో వీటన్నిటినీ ఎంతో భోగ్యమైనటువంటి వాటిని విడిచిపెడుతున్నాననే దుఃఖం లేదు, అయ్యో ఇన్నిటినీ విడిచిపెట్టి ఆ కష్టాలను అనుభవించబోతున్నాననే దుఃఖము లేదు. ఎవరు పెరుమాళయ్యోజియా తన్నై కాణిలిరే దుఃఖానుసంధానం పండవల్లలావదు. ఇప్పుడు రామచంద్రుడే నాకు సమస్తం ఉండుం చోరు పరుగు నీరు తిన్ను మెత్రేం ఎల్లా కన్నని నమ్మాళ్ళవారి నాయకి ఎలాగైతే తిరుక్కోడూరు ఎంబెరమాన్ని భావిస్తుందో అలానే సీతాపిరాటి కూడా నాకు సమస్తము రామచంద్రుడనే భావనతో ఉన్నది కనుక ఆవిడ విడిచిపెట్టిన వాటి విషయంలోనూ ఆవిడకి ఆలోచన లేదు, పొందబోయేటువంటి దుర్లభమైన విషయాల్లోనూ ఆవిడికి దుఃఖం లేదు అని ప్రవిష్ట నిర్జనం వనం. అదేమిటండి, ఇక్కడ అంతఃపురంలో 10 మంది దాసీ జనాలతోటి చుట్టూ ఇంతమంది పెద్దలతోటి సందడిగా ఉన్నటువంటి ఆవిడ ప్రవిష్ట నిర్జనం వనం, ఏ జనాలు లేనటువంటి ఆ వనంలోకి ప్రవేశిస్తోంది సీతాపిరాటి. భోగత్తుకు ఏకాంత స్థలం ఎన్ను మరుకిడి ఇవల్ నెంజిల్ పట్టదు. అదిగో అలా ఒంటరిగా వెళ్తోంది ఏ జన సాంద్రత లేనటువంటి స్థానానికి. పోన్లేండి, ఎన్ని కష్టాలున్నా కాస్త ఆ గుమ్మల్లో కూర్చొని నలుగురిని చూస్తూ ఉంటే మర్చిపోదామంటే అసలు జనసంచారమే లేనటువంటి వనాలకు కదా వెళ్తోంది సీతాపిరాటి. అంటే భోగత్తుకు ఏకాంత స్థలం, రామచంద్రుడితోటి భోగం అనుభవించడానికి ఇదే నాకు ఇదిగో ఏకాంతమైనటువంటి స్థలం అని కదా. ఎవరి నెంజిల్ పట్టదు, అక్కడ జనాలు ఉన్నారా లేరా అని కాదు, నేను రామచంద్రుడితోటి ఏకాంతంగా ఆనందాన్ని అనుభవించబోతున్నానని ఆనందంతో వెళ్ళింది ఈవిడ. అలా ఆ సీతాపిరాటి ఎలాగైతే తనకి కలగబోయేటువంటి దుఃఖాలని కానీ తాను విడిచిపెట్టినటువంటి భోగాలని కానీ
ఏమీ భావించకుండా రామచంద్రుడితోటి వనాలకి ఆ అనుభవం కోసం వెళ్ళిపోయిందో అలానే ఇక్కడ ఆళ్వార్ నాయకి కూడా ఇగో తల్లి అక్కర్లేదు, బంధువులు అక్కర్లేదు, ఆ తిరుమాళికి అక్కర్లేదు, ఇవేమి అక్కడ నాకు సమస్తము తిరుక్కోడూరు ఎంబెరుమానే అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. అయితే అప్పుడు ఆ తల్లి ఎలా ఉందట, పుత్రద్వయ విహీనం తత్ చక్రవర్తి పెళ్ళైగల్ ఇరువరయ్యం తేడి పోరనందాను. పుత్రద్వయ విహీనం తత్, ఇద్దరు కుమారుడిని కోల్పోయాడు కదా, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు కదా వనాలకి, చక్రవర్తి దశరథ చక్రవర్తి. పెళ్ళైగల్ ఇరువరయ్యం తేడి పోరనందాన్, అదిగో రాముణ్ణి లక్ష్మణుని వెతుక్కున్నాడు, అదిగో పోరనందాన్ మిక్కిలి దుఃఖపడిపోయాడు. అంతే కదా, ఉష్ణశయాచ వివర్జితం மீண்டும் எவ்விடத்தை விரும்புவர்கள் என்னும் நினையாதபடி కుడేశరక్కరుత్తు కొండు పోనపడి. పోన్లే రాముడు వెళ్ళిపోయాడు కానీ సీతాపిరాటిని ఇక్కడ విడిచిపెట్టి వెళ్తే సీతాపిరాటి కోసమైనా మళ్ళా వస్తాడు కదా, కాబట్టి అప్పుడు మళ్ళా నేను చూడొచ్చు అని భావిద్దామంటే తన రక్షవర్గమైనటువంటి సీతాపిరాటిని కూడా విడిచిపెట్టుకొని వెళ్ళిపోయాడు. అపశ్యద్భవనం రాజా నష్టచంద్రమివ అంబరం. భవనం రాజాభవనం నష్టచంద్రమివ అంబరం అపశ్యత్. అంటే రాజుగారి దశరథ చక్రవర్తి భవనం ఎలా ఉందంటే ఆ చంద్రుడు నక్షత్రాలు లేని ఆకాశం, ఒట్టి ఆకాశం లాగా అయిపోయిందట. నిలవోడు వెన్నెల నక్షత్ర తారాగణంగలోడు కూడా చంద్రన్ కుడివాంగిన ఆకాశం బోలే కిరందదు. అదిగో ఆ దశరథ చక్రవర్తి యొక్క తిరుమాలిగా నిలవోడు వెన్నెల నక్షత్ర తారాగణంగలోడు, నక్షత్రాలతోటి కూడినటువంటి చంద్రుడు కుడివాంగిన, చంద్రుడు విడిచిపెట్టేశాట ఆకాశాన్ని, నక్షత్రాలు విడిచిపెట్టేశాయట, వెన్నెల విడిచిపెట్టేసిందట. అవన్నీ విడిచిపెడితే ఆకాశం, ఒట్టి ఆకాశం ఎలా ఉంటుందండి, అలా ఉన్నదట దశరథ చక్రవర్తి యొక్క భవనం. వెన్నెల అంటే ఎవరు, సీతాపిరాటట. నక్షత్ర తారాగణాలు అంటే ఎవరు, లక్ష్మణ స్వామి అట. చంద్రన్ అంటే రామచంద్రుడు. అంటే చంద్రుడు వేరు, వెన్నెల వేరు. చంద్రుడి నుంచి వచ్చేటువంటిది వెన్నెల, అలానే రామచంద్రుడిని అనుసరించి వచ్చేటువంటి వెన్నెలే సీతాపిరాటి. ఆకాశంలో ఉండే నక్షత్రాలు లక్ష్మణ స్వామి అని చెప్పినట్లుగా అలా వెళ్ళిపోతే దశరథ చక్రవర్తి యొక్క భవనం ఈ చంద్రుడు వెన్నెల నక్షత్రాలు లేని ఆకాశం లాగా విహీనమైపోయింది, కాంతి విహీనమైపోయింది. అలానే కదా అప్పడియే ఆయిత్తు ఈ తిరుమాలిగై కిడక్కిరదు. ఆళ్వార్ నాయకి వెళ్ళిపోతే ఇదిగో ఈ తిరుక్కురుగురులో ఉన్నటువంటి ఆళ్వార్ నాయకి యొక్క తిరుమాలికి కూడా అలానే వెన్నెల నక్షత్రాలు చంద్రుడు లేని ఆకాశం లాగా వెలవెలపోయింది అంటూ నల్లదోడు తామరై పొయ్యి ఇత్యాది పడే ఆయిత్తు ఇవల్ తిరుమాలిగై కిడక్కిరదు. నల్లదోడు తామరై పొయ్యి అనేది పెరియాళ్వార్ల పాసురమట. ఈ పెరియాళ్వార్ నాయకి కూడా ఎక్కడికి వెళ్తుంది, మధురా పట్టణానికి వెళ్తుందట. ఇలా కన్వెన్కొల్ నాయకేమో తిరువాడి తిరునగరికి వెళ్ళిపోతుంది, నమ్మాళ్వార్ నాయక్ పరాంకుశ నాయకేమో తిరుక్కోడూరుకు వెళ్తుంది, అలానే పెరియాళ్వార్ నాయకట మధురా పట్టణానికి వెళ్తుందట. అలా ఆయిత్తు ఇవాళ తిరుమాళిగై కిడక్కిరదు. అక్కడ పెరియాళ్వార్ నాయకి వెళ్ళిపోతే ఆ తిరుమాళిగ ఎలా వెలవెలపోయిందో ఇక్కడ పరాంకుశ నాయకి వెళ్ళిపోతే వీళ్ళ తిరుమాళికి కూడా అలా వెలవెలబోయింది. తిరుత్తాచారం ఇమ్మాళిగయ్యై కండు వెరుత్తు పోగక్కడవలాగా துணிந்தங்கள் என்னையும் கூட்டி கொண்டு போனாலாகாதோ தன் வழியே போவதே நான் கூட போகாவிட்டால் அவனுடனே கூட போகவும் பெறாதொழிவதே. అదిగో తిరుత్తాయారు తల్లిగారు కూడా ఈ మాళిగయ్యై కండు వెరుత్తు, ఈ తిరుమాళిగని చూసుకొని వెరుత్తు అంటే అసహ్యభావన అంటే సహించలేక అని పోగక్కడవదాగత్తు నిందాలు. అలా మా అమ్మాయి వెళ్ళాలని నిశ్చయించుకున్నట్టయితే ఎన్నయ్యం కూర్చుకొని పోనాలాగదు, నన్ను కూడా తన వెంట తీసుకొని వెళ్ళొచ్చు కదా. తని వழியே పోవదే, ఒంటరిగా వెళ్ళిపోయింది అలాగా. నాన్ కూడా పోగవిట్టాల్ అవనుడనే కూడా పోవం రోజువదే. సరే నాతో రావటం ఇష్టం లేదనుకో, ఆయనతోటైనా కలిసి వెళ్ళాలి కదా, అలా కూడా వెళ్ళలేదే. ఇవాళ తాను ఎంగనే పోగిరాలో, ఎలా వెళ్ళిందో మా అమ్మాయి ఇక్కడి నుంచి ఆ తిరుక్కోడూరికి. నా అడంగవాళ్ళు విత్తుక్కొండు పోగిరాలో, లోకంలో ఉన్న వాళ్ళందరూ దర్శించి ఉజ్జీవించేటట్లుగా వెళ్ళిందో. అంగే పుక్కాల్యన్ పడుగిరాలో, అక్కడికి వెళ్ళాక ఏ పాటలు పడుతోందో మా అమ్మాయి,
பொழியில் உள்ளார் என் சொல்லுகிறார்களோ, మా అమ్మాయి ఇలా వెళ్తూ ఉంటే ఆ మార్గంలో ఉన్నవాళ్ళు ఏమేం మాట్లాడుకున్నారో. అంగే పుక్కాల్ అవ్వూరు సోలైగளையும் అంగుళ్ళ నీర్ నిలంగளையும் అవన్ గుణంగளையும் కళ్ళు ఊహక్కిరాలో. ఆ ఊళ్ళో ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తోటలు, అక్కడ ఉన్నటువంటి నీటి ప్రదేశాలు, ఆయన గుణాలు అన్నీ చూసి ఆనందపడిందో ఏమో అంటూ కండు శిథిలయ్యాగిరాలో, అవన్నీ చూసి మనశైథిల్యాన్ని పొందిందో, ఆనందపడిందో లేదా శైథిల్యాన్ని పొందిందో. ఇదెల్లాం తాన్ అంగే సెన్ను పుక్కాలిరే ఎన్నా పోలే మనోరసిత్తుక్కొండు. ఇదంతా ఈవిడ అక్కడికి ప్రవేశిస్తే కదా, ఆ ఊరు చేరితే కదా అని మనోరసిత్తుక్కొండు ఆలోచిస్తూ తన్నై పార్తల్ ఎంగళై పార్తల్ చెయ్యారే ఎల్లాం కడలిరే కవిష్టు పోవదే ఎన్ను తిరుత్తాయారు ఇన్నాదాగిరాలు. ఆ వెళ్ళే అమ్మాయి తన స్వరూపాన్ని, మృదు స్వభావి కదా, ఆ స్వభావాన్ని ఎలమాన్ అనటం వల్ల మృదు స్వభావి, తన స్వభావాన్ని చూసుకోలేదు, తనని విడిచి ధరించి ఉండలేనటువంటి నా స్వభావాన్ని చూసుకోలేదు. తన్నై పార్తాల్ అంటే తన్మార్ధవత్తై పార్తల్, తన యొక్క మృదు స్వభావాన్ని చూసుకోలేదు. ఎంగళ్ విశ్లేష భీరుత్వత్తై పార్తల్, ఎంగళై పార్తల్ అంటే తనని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి నా స్థితిని చూడలేదు. ఇత్తయ్యెల్లాం కడలిలే కవిస్తూ పోవదే ஊரும் நாடும் உலகமும் தன்னை போல் அவனுடைய பெருந்தார்களுமே பிறத்தப்பணி கொண்டிருக்கிறவள் போனால் ఎంగయ్యాలే. అది ఇత్తై ఎల్లాం కడలిలే కవిస్తూ పోవదే అన్నట్లు ఊరుం నాடும் ఉలగముం తన్నై పోల్ అవనుடைய పేరుంతారుగలుమే. ఊరు వాడ లోకము అంతా కూడా ఆయనకు తిరునామానుసంధానమే అన్నట్లుగా పిరత్తప్పండి కొండుక్కిర అవల్ పోనాల్. అలా లోకంలో ఉన్న వాళ్ళందరినీ ఉజ్జీవింపచేసినటువంటి ఆమె అదిగో కడలిలే కవిస్తూ పోవదే ఎల్లాం, చేసిన శ్రమంతా సముద్రంలో కలిపిందా అన్నట్టుగా అలా వెళ్ళిపోయింది ఆయన దగ్గరికి అని తిరుత్తాయారు ఇన్నాదాగిరాల్. తల్లిగారు అప్రీతులవుతూ ఉన్నారు. అలా రాత్రికి రాత్రి తన పక్కన పడుకున్నటువంటి అమ్మాయి అలా తిరుక్కోడూరుకు వెళ్ళి ఉంటుంది. ఆ మార్గంలో ఎలా వెళ్ళిందో, ఈవిడ వెళ్ళేప్పుడు ఆ మార్గంలో ఉన్న వాళ్ళు ఎలా ఎలా ఆలోచించారో, అక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యాలన్నీ చూసి ఆనందపడిందో, ఆ సౌందర్యాన్ని చూసి లేదా మనశైథిల్యాన్ని పొందిందో ఏదో తెలియట్లే. ఆవిడ కనుక పూర్తిగా వెళ్ళిపోతే ఏం జరిగి ఉంటుందో అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు తల్లిగారు ఈ తిరువాయిమడిలో. ఇది కూడా తిరుత్తాయారు తాయిమార్ అవస్థలో పాసురాన్ని చెప్తున్నారు ఆడవాళ్ళు. உண்ணும் சோறு பருகுநீர் தின்னும் வெற்றிலையும் எல்லாம் கண்ணன் எம்பெருமான் என்னென்னே கண்கள் நீர் மல்கி மண்ணினுள் அவன் சீர்வளமிக்கவனூர் வினவி தென்னமென்னிளமான் புகுமூர் திருக்கோளூரே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம்.